పద్మశ్రీ ఘంటసాల ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. కాకతీయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ కళాకారులకు తన సహకారాన్ని అందిస్తానన్నారు. మురళీకృష్ణను సంస్థ తరపున సత్కరించారు. సంస్థ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో గాయని గాయకులు రామకోటేశ్వరరావు, పురాణ సుబ్రహ్మణ్యం, శ్రీగిరి శ్రీనివాసరావు, మీరావళి, కనకారావు, శైలజ, తస్లిమా, స్వర్ణలత పాడిన పాటలు వీణుల విందు చేశాయి. బాలు కళా సమితి అధ్యక్షులు పోలవరపు అజయ్ బాబు, శ్రీకృష్ణ దేవరాయ సాహితీ సమితి అధ్యక్షులు కుర్ర ప్రసాద్ బాబు తదితరులు పాల్గొని విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు, పద్మశ్రీ ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు, పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యానం ఆసంతం అలరించింది. ఆమె పాడినటువంటి నీలీల పాడెద అనేటువంటి పాట, ఈ అద్భుతమైనటువంటి పాటని ఆ నాదస్వరం మీదే ఆమె కూడా పాడటం జరిగింది. ఈ పాటను పాడటానికి ఆ సంగీత ఆయన ఆ సినిమా దర్శకుడు, మురిపించే మొవ్వలు సినిమా దర్శకుడు ఎంవి స్వామి గారు లీలగారి చేత ఈ పాట పాడిద్దాం అనుకున్నాడట. లీలగారి చేత పాడిద్దామని లీలగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ పాట నువ్వు పాడాలంటే ఈ పాటను నేను పాడలేనండి, ఈ పాట పాడగలిగినటువంటి ఏకైక గాయని ఎస్ జానకి మాత్రమే, ఆమె దగ్గరికి వెళ్ళండి, ఈ పాట పాడుతుంది. కళాకారులకి ఎప్పుడు మా పర్సనల్గా కానీ మా సంస్థల ద్వారా అండగా ఉంటాం. అలాగే ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ ఎప్పుడు వస్తాం, ఇక్కడ అందరూ సుపరిచితులే. అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న కళాకారులు కానీ వీళ్ళందరూ కూడా నాకు గత 5-6 సంవత్సరాల నుంచి అందరూ పరిచయం. చాలా చక్కగా ప్రతి ఆదివారం మేము కార్యక్రమానికి వచ్చిన చూస్తూ ఉంటాం. ఇటంతా కూడా బాగా మంచి పాటలు పాడి ఓల్డ్ సాంగ్స్ పాడి అలరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతూ, అలాగే నేను ఇక్కడ కూర్చోగానే మన రామకోటేశ్వరరావు కానీ మన పురాణ సుబ్రహ్మణ్యం గారు కానీ ఈ వయసులో ఇంత చక్కగా పాడారంటే, జగదగిరిని చిన్నప్పుడు మేము ఎప్పుడో చూసిన సినిమా. ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా మళ్ళా వినిపిస్తుంది. మరియు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి పేరు మీద సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులు, నిర్వాహకులు ఆకుల శ్రీనివాస్, వారికి తోడుగా వారిద్దరు నా మిత్రులే శ్రీగిరి శ్రీనివాస్, అలానే ముఖ్యంగా వాయిద్య బృందానికి, గాయని గాయకులకు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టిన కాలంలో నేను కూడా పుట్టడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడు అభిమానిగా చిన్ననాటి నుంచి పాటలు వింటూ, పాటల మీద మమకారం పెంచుకొని, అసలు పాటల గురించి తెలుసుకుంటూ, ఆయన చెప్పినవి పైడిపాల గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రాసిన బుక్స్లో కొన్ని చదువుకుంటూ, సోషల్ మీడియా వచ్చినాక వింటూ తెలుసుకున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఒక చిన్న సలహా అండి, నేనేమి వేరే క్రిటిసిజం చేయటం కాదు ఎవరిని. ప్రతి గాయకుడికి, గాయనికి ఒక గాత్ర ధర్మం ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ వాయిస్ టింబర్ అండ్ వాయిస్ కల్చర్. ఆ గాత్ర ధర్మాన్ని బట్టి మనము ఏం ప్రజెంట్ చేయగలం అనేది ఆ గాయకుడు ఎంచుకోవటం అనేది చాలా ప్రధానం. అలా ఎంచుకోకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే అభాస్పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది, సంగీతాభిమానులు నిరుత్సాహపడే ప్రమాదం ఉంది. దానికి కావాల్సింది మన వాయిస్ టింబర్ను బట్టి, మన వాయిస్ కల్చర్ను బట్టి మనం పాట ఎంచుకోవటం. నడువలచిన చెలివని తెలుసు, నా ఎదలో నగి ముందు అది నీకు తెలుసు. నడువలచిన చెలివని తెలుసు. పయనించేమో చిలుక ఎగిరిపో పాడిపోయిను మూడు. పయనించేమో చిలుక ఎగిరిపో పాడిపోయిను మూడు.
పయనించే ఓ చిలుక